హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జును అల్లరి. మేమైతే ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇంట్లో డెకరేషన్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ జున్ను పాప కూడా హెల్ప్ చేస్తుంది రాంబాబుకి డెకరేషన్ చేయడానికి. అంటే ఇంకా ఆ రోజు చంద్రగ్రహణం అవడం వల్ల మేము అంత పెద్ద పార్టీ ఏం చేసుకోలేదు, చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా చేసుకున్నామండి. ఇంకా చూడండి, ఇక్కడ జున్ను కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళ డాడీకి బెలూన్స్ కట్టడానికి. డాడీ ఇంకా అక్కడ కట్టు అని చెప్పి చూపిస్తుంది, వాళ్ళ నాన్నని లాగుతుంది అన్నమాట. అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి అని చెప్పి చూపిస్తుంది. చూడండి, మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ రోజు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోవద్దు అని చెప్తే అయ్యగారు ఇంకా ఇంట్లోనే చిన్నగా చేసుకున్నాము. అది కూడా బిలో 2 o'clock చేసుకోవాలనంటే ఇంకా అప్పటికప్పుడు నార్మల్ గా డెకరేషన్ చేస్తున్నాము. అది కూడా 1 year బాబు ఫంక్షన్ కదా అండి. ఇప్పుడే గ్రాండ్ గా చేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అవి మళ్ళీ వాళ్ళు హాస్పిటలైజేషన్ అవుతారు. అందుకే మేము చిన్నగానే ఇంట్లోనే చేసుకుంటున్నాం అన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, బెలూన్స్ తోటి అన్ని డెకరేట్ చేసుకుని చిన్న చిన్నగా అన్ని స్టిక్ చేసుకుంటున్నాం అన్నమాట వాల్స్ కి. ఇంకా జున్ను కూడా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ జున్ను అయితే వాళ్ళ డాడీ కరెక్ట్ గా డెకరేషన్ చేస్తున్నాడా చేయట్లేదా అని చెప్పి మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. చేసుకుంటూ మళ్ళీ ఆ బెలూన్స్ తోని ఊది వాళ్ళ డాడీకి ఇస్తుంది అన్నమాట. చూడండి, ఇక్కడ బెలూన్ బ్లో చేసి అక్కడ పెట్టమని చెప్పి చెప్తుంది, సిగ్నల్ ఇస్తుంది అనమాట, అక్కడ వెళ్ళి పెట్టండి అని చెప్పి. ఇంకా వాళ్ళ నాన్న అయితే బెలూన్స్ అన్ని డెకరేట్ చేస్తున్నాడు. ఇంకా జున్ను అయితే చూడండి, ఇంకా బెలూన్ తోటి ఆడుకుంటుంది అనమాట. తనే బెలూన్ ఊదుతుంది, తనే పెడతా అని చెప్పి వెళ్తుంది, అటు ఇటు తిరుగుతుంది. ఇంక ఇక్కడ డెకరేషన్ అయితే అవుతుంది. చూడండి, నార్మల్ సింపుల్ డెకరేషన్. ఎప్పుడైనా మన ఇంట్లో చిన్న ఈవెంట్ ఏమైనా చేసుకోవాలంటే అప్పటికప్పుడు ఇలా నార్మల్ గా చేసుకుంటే అయిపోతుంది కదా అండి. ఇక ఎప్పుడు మేము అంత ప్లాన్ ఏం చేసుకోలేదు, చిన్న బేబీ కదా, 1 year బేబీ, నార్మల్ గా సెలబ్రేట్ చేసుకుందాం, మళ్ళీ ఆ రోజు కూడా చేసుకోవద్దు అన్నారని చెప్పి ఇంకా చిన్నగానే ఇంట్లోనే మేము సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి ఇంక అన్ని బెలూన్స్ అలాగా అతికించుకుంటున్నాము. ఇక్కడ జున్ను చూడండి ఆలోచిస్తుంది, ఇంకెక్కడ పెట్టాలి, ఇక్కడ పెడదామా అని చెప్పి ఆలోచిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ జున్ను వాళ్ళ తమ్ముని రెడీ చేస్తున్నారు. చూడండి, ఎంత మంది కలిసి రెడీ చేస్తున్నారు, 3 కలిసి రెడీ చేస్తున్నారు. అలాంటి కోతి అన్నమాట తను. జున్ను ఎంత కోతినో వాళ్ళ తమ్ముడు కూడా అంతే కోతి, సేమ్. జున్నుని తీయరాదు, వాళ్ళ తమ్ముని పెట్టరాదు అనమాట. అలా ఉంటది వాళ్ళతోటి. వాళ్ళతోటి ఉంటే మనమే పేషెంట్ అవుతాం, కానీ వాళ్ళకి ఒక్క మినిట్ కూడా అసలు అలసట అనేది ఉండదు అనమాట. చూడండి, ఇంకా వాడిని డ్రెస్అప్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ కేక్ పెడుతుంటే జున్ను చూడండి ఏం చేస్తుందో, ఇంకెప్పుడు కట్ చేద్దామా, ఎప్పుడు తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇద్దరు బుడతలు. ఇంకా చూడండి, దాని చుట్టే తిరుగుతున్నారు అనమాట కేక్ కోసం అని చెప్పి. కేక్ కట్ చేస్తే ఇంకా మంచిగా హాయిగా పార్టీ చేసుకుందాం అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. చూడండి, ఇద్దరు ఇంకా అందరైతే రెడీ అయిపోయారు అనమాట. ఇంకా మా హీరోని తీసుకొచ్చే టైం అయిపోయింది. చూడండి ఎలా నవ్వుతున్నాడే, నాదే బర్త్డే, నాదే ఇవాళ కేక్ కటింగ్ అని చెప్పి నవ్వుతున్నాడు. చూడండి, హాయిగా ఫోటోలకు పోజులు ఇస్తున్నాడు, వీడియోకి పోజులు ఇస్తున్నాడు. ఇంకా ఇక్కడైతే అందరు వచ్చేసామండి. ఇంకా కేక్ స్మాష్ కి రెడీ అయిపోయాం అనమాట. ఇంకా కేక్ కట్ చేస్తున్నాడు మా కన్నయ్య. మేమందరం ఒక సైడ్ ఉంటే మా సోనమ్మ చూడండి, జున్ను వాళ్ళ చెల్లి, నేను మాత్రం ఒక సైడే ఉంటానని చెప్పి క్యాండిల్స్ ని బ్లో చేస్తూ హ్యాపీ బర్త్డే అని చెప్పి ఎగురుతుంది అనమాట. చిన్న పిల్లలకి ఎంతైనా ఇష్టం కదండి కేక్ కటింగ్ అంటే. ఇంకా పార్టీ అంటే చాలు. ఇంకా మా జున్ను చూడండి, జున్ను కూడా అవుతుంది. ఇంకా జున్ను కూడా కేక్ కట్ చేస్తుంది అనమాట, వాళ్ళ తమ్ముడు కేక్. జున్ను చూడండి ఏం చేస్తుందో. జున్ను ఇప్పుడు కేక్ కట్ చేసి వాళ్ళ చిన్నమ్మ తినిపిస్తుంది అనమాట. చూడండి, ఇంకా సోనమ్మ అయితే అటు నుంచి వెళ్ళి క్యాండిల్ ని బ్లో చేస్తుంది, ఇంకా డాన్స్ చేస్తుంది అనమాట. చూడండి ఎలా చేస్తున్నారో. ముగ్గురు చిచ్చు పిడుగులు అయిపోయారు మా ఇంట్లో అసలు. ఇంకా అందరం వచ్చి 1 by 1 ఇంకా కేక్ తినిపిస్తున్నాం కన్నయ్యకి. ఇంకా వాళ్ళక్క చూడండి తినిపిస్తుంది కేక్. ఫస్ట్ వాళ్ళకే తినిపిస్తుంది అనమాట, వాళ్ళ తమ్ముడికి. వాళ్ళ తమ్ముడు అంటే అంత ఇష్టం అనమాట తనకి. ఇంకా వాళ్ళ తాతయ్య నాయనమ్మ కూడా తినిపించేశారు. ఇంక ఇక్కడ మా మరికి ఇంకా మా సిస్టర్ కూడా వచ్చి తనకి కేక్ తినిపిస్తున్నారు. చూడండి, ఇంకా మా సోనమ్మ జున్ను కూడా అటు ఇటు తిరుగుతున్నారు అనమాట కేక్ కోసం. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చి కన్నయ్యకి కేక్ తినిపిస్తున్నారు. చూడండి, ఇంకా అందరు కన్నయ్యకి విష్ చేస్తున్నారు అనమాట హ్యాపీ బర్త్డే అని. ఇక్కడ
వాళ్ళ ఇంకొక అమ్మమ్మ వచ్చి తినిపిస్తున్నారు కేక్ ని. చూడండి కన్నయ్య హాయిగా టేస్టీ ఉంది అని చెప్పి హాయిగా కేక్ ని లిక్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ వాళ్ళ జేజమ్మ కూడా వచ్చి కేక్ ని తినిపిస్తుంది. ఇక్కడ నేను మా రాంబాబు ఇద్దరం కలిసి ఫోటో దిగుతున్నాం అనమాట. చూడండి ఇక్కడ ఇంకా వాళ్ళ అమ్మమ్మ వచ్చి గోల్డ్ చైన్ గిఫ్ట్ చేస్తుంది అనమాట కన్నయ్యని. చూడండి కన్నయ్య రియాక్షన్ ఏంటి, ఏం చేస్తున్నాను అని అన్నట్టు చూస్తున్నాడు. ఇంక ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎత్తుకుని ఇంకా ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా వాళ్ళ మమ్మ కూడా ఫోటో దిగుతుంది. చూడండి కన్నయ్య సూట్ బాగుంది కదా ఫ్రెండ్స్, బాగుంటే కామెంట్ చేయండి సరేనా. ఇంకా ఈ మినీ పార్టీకి వచ్చిన గెస్ట్లే అందరికి ఇంకా కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. చూడండి ఇంకా మా జున్ను కూడా చూస్తుంది అనమాట. తను కూడా కేక్ కట్ చేసి ఇంక అందరికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని చెప్పి చూస్తుంది. చూడండి ఏం చేస్తుందో, చిన్నగా ఒక్కొక్క పీస్ తీసుకొని నార్మల్ గా లిక్ చేస్తుంది. తినడం ఏం ఉండదు. ఇంక ఇక్కడ జున్ను అయితే టెడ్డీ బియర్ ఇంకా పికాచు తోటి ఆడుకుంటుంది. చిన్నగా వచ్చి చిన్న పీస్ తీసుకుంటుంది, మళ్ళీ పెట్టుకుంటుంది నోట్లో, మళ్ళీ పడేస్తుంది. చూడండి ఇంకా మా కన్నయ్య బర్త్డే స్పెషల్ గా కొంచెం బగారా రైస్ ఇంకా మటన్ కర్రీ వండామండి. చిన్న ఫంక్షనే కదా, ఎవరిని కూడా పిలవలేదు. అండ్ ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.